ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఈ కరపత్రిక తీసుకోండి. మనందరి పాపాల నిమిత్తమై శిలువ పైన రక్తాన్ని కార్చి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడై స్వర్గానికి వెళ్ళి ఆయన యందు మనము విశ్వాసం ఉంచితే మనలను రక్షిస్తాడు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఈ కరపత్రిక తీసుకోండి. ఏంటి మత ప్రచారమా? ఎవడిచ్చారా పర్మిషన్ మత ప్రచారం చేయడానికి? మాది మతం కాదండి, క్రీస్తు నేర్పిన మార్గం. మీ మార్గం వద్దు, మీ దేవుడు వద్దు. మీలాంటి వారి వల్లే మా దేశ సంస్కృతి పాడైపోయింది. ఇంకోసారి ఇలా మా వీధిలో కనబడితే ఇక్కడ కాదు ఇంకెక్కడ కనబడకు. కొన్ని రోజుల తరువాత ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఈ కరపత్రిక తీసుకోండి. మనందరి పాపాల నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఎన్నో సేవలు చేసి రోగులను అనాథులను ఆదుకొని మనందరి పాపాల నిమిత్తమై శిలువ పైన రక్తాన్ని కార్చి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడై స్వర్గానికి వెళ్ళిపోయారు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే మనలను రక్షిస్తాడు. మళ్ళీ వచ్చాడు రండ్రా. రే నీకు ఆ రోజు చెప్పాం కదరా మా వీధిలోకి రావద్దని, ఎందుకు వచ్చావురా? ప్రభువా వీళ్ళని సేవించు. కొన్ని రోజుల తరువాత పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. అందరికీ వందనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఎన్నో సేవలు, రోగులను అనాథలను ఆదుకొని మన పాపాల నిమిత్తమే శిలువ పైన తన రక్తాన్ని కార్చి 3వ దినమున మృత్యుంజయుడై లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే మనలను రక్షిస్తాడు. ప్రేజలాడక్క, ఈ కరపత్రిక తీసుకోండి అక్క. అక్క అది తీసుకోవద్దు. ఎవరిచ్చారు పర్మిషన్? వాళ్ళకి వాళ్ళ మతంలోకి లాక్కుంటారు. మన సంస్కృతి వీళ్ళ వల్లనే పాడైపోయింది. మాది మతం కాదక్క, క్రీస్తు చూపిన ప్రేమ మార్గాన్ని ప్రకటిస్తున్నాము. మాకు ప్రకటించమని చెప్పింది మనకందరికీ కన్నతండ్రి అయిన దేవుడు. ఇంకా చెప్పాలంటే అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగంలో కూడా మత స్వేచ్ఛ హక్కునిచ్చింది. రే వాళ్ళు మళ్ళీ వచ్చారు రండ్రా. మళ్ళీ మత ఎందుకు వస్తున్నారు మరి? ఏంటి పైకి వస్తున్నారు? ఏంటి కొడతారా? మీకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. చాలే, మాటలకేమి తక్కువ లేదు. మా అనుమతి లేకుండా మా వీధిలోకి వచ్చి మాకే ఎదురు మాట్లాడతారా? ఇలా మాటలతో చెప్తే వినరు గాని మీ సంగతి చెప్తా ఉండు. రే మీకు ఎన్నిసార్లు చెప్పాలరా మా వీధిలోకి రావద్దండి, ఎందుకు వస్తారా? సాటి మనిషిని అవమానించడమేనా మీ సంస్కారం? కొన్ని రోజుల తరువాత హలో, ఇక్కడ చూడరా, ఎవరో పడినారు, చనిపోయేలాగా ఉన్నారు. అంబులెన్స్ ఫోన్ చేద్దాం. హలో అంబులెన్స్, త్వరగా రండి.
అర్జెంటుగా ఇతనికి బ్లడ్ కావాలి. ఏ గ్రూప్ డాక్టర్? బి పాజిటివ్. నాది కూడా సేమ్ గ్రూప్ డాక్టర్. అయితే త్వరగా తీసుకోండి డాక్టర్. అయితే అక్కడ పడుకో. డాక్టర్ ఏమైంది మా వాడికి? యాక్సిడెంట్ కేస్. సమయానికి వీళ్ళిద్దరు తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. అవును, వీళ్ళిద్దరే. చూసారా అన్న, ఆ రోజు మేము మీ గ్రామానికి సువార్త ప్రకటించడానికి వస్తే మీరు మమ్మల్ని కొట్టారు, అడ్డుకున్నారు. కానీ ఈరోజు మీ వాళ్ళకి ఇలా అయితే మా వాళ్ళే కాపాడారు. మాకు క్రీస్తు నేర్పింది ప్రాణం పెట్టమనే కానీ ప్రాణం తీయమని కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. రండి, అందరూ ప్రార్థన చేద్దాం. అందరి తలలుంచుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మకర తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. ఇక్కడ అనారోగ్యంతో పడి ఉన్న నీ కుమారుడు తండ్రి త్వరగా కూలుకొని ఆరోగ్యవంతుడై మీ సన్నిధానంలో బలముగా నిలబడే శక్తిని దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. ఇక్కడ ఉన్న సహోదరుడు మనోనేత్రాలు తెరవమని వేడుకుంటూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు పేరుట సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రే, వాళ్ళు మనం ఎంత అపార్థం చేసుకున్నారా? వాళ్ళరే మన సహోదరుని కాపాడారు. ఇక నుంచి అయినా మారదాం. సరేరా, మారదాం. ఇక నుంచి అయినా చదివి కళ్ళు తెరుచుకోండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. మనందరినీ కులము కుళ్ళు మతం మత్తం అని ధనుము దగా దేవుడే దిక్కు అనే అంశానికి స్కిట్ ద్వారా మనందరికీ పాఠం నేర్పించారు. వారందరి కొరకు, వారి మాస్టర్ ప్రభుదాస్ కొరకు క్లాప్స్ కొట్టండి. పిల్లలు స్కిట్ ప్రదర్శించారే, అర్థమైందా మీకు? ఆ ప్రదర్శన స్కిట్లోని పరమార్థం ఏంటంటే, మనమంతా సహోదరులం వర్రా. ఒకరికి ఆపద కలిగితే మరొకరిని ఆదుకోవాలి. మనమంతా మానవ జాతి. ఎవరో పెట్టిన భయంకరమైన ఇటువంటి చిచ్చులను మనం ఆపేయాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి.